కనీసం కూడా హిందువుల పట్ల ఈ జరుగుతున్న అన్యాయాన్ని ఖండించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమం లోపలనే హిందువులకు ఆవేదన మన యొక్క ధర్మం కోసం ఎవరు రాదు, మనం ఓట్లేసి గెలుచుకున్న రాజకీయ నాయకులు కూడా ఈరోజు మౌనం వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మనమంతా మనమే హిందువులకు హిందువుగా తోడుగా ఉండి ఈరోజు ఖచ్చితంగా ఐకమత్యమై జాగృతమై మన యొక్క సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడుకునే ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి ప్రణాళికబద్ధమైన కార్యక్రమాలు చోటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా హిందూ సమాజాన్ని కూడా ఏకీకృతం చేసి జాగృతం చేసి హిందూ సమాజం రక్షణ కోసం కూడా కృషి యొక్క ఆలోచనతో ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతాం. ఖచ్చితంగా ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఏదైతే కార్యక్రమం చేపట్టారో ఇలాంటి కార్యక్రమం కాకుండా ఇంకా గొప్పగా ఏదైతే కార్యక్రమం చేస్తారో ఇంతకంటే గొప్ప కార్యక్రమం కూడా తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల లోపల జిల్లాల వ్యాప్తి ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టాలనే ఉద్దేశం కూడా సంకల్పం చేస్తూ ఉన్నారు. ఇక మీటింగ్లో కూడా ఆయన నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు పరిస్థితులు చూస్తే చాలా దుర్మార్గంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈరోజు ఎందుకంటే ఒక మసీదు ముందు నుంచి మీ యొక్క యాత్ర వెళ్ళొద్దు, మీ యొక్క వినాయక నిమజ్జనం యాత్ర వెళ్ళొద్దు, మా చర్చి ముందు నుంచి వెళ్ళొద్దు అంటే మెజారిటీ ఉన్నటువంటి ఈ దేశంలో హిందువులు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు, ఎంత దీనస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి శృతి మించక ముందే ఖచ్చితంగా సమాజం మేల్కోవాలి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులకు పట్టిన దౌర్భాగ్య స్థితి యొక్క రాష్ట్రాల లోపల మనకు పట్టొద్దనే ఆలోచనతోటి ఈరోజు సమాజాన్ని జాగృతం చేసి సనాతన ధర్మాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తాం.